మేడ్చల్ షామీర్పేటకు మెట్రో నార్త్ సిటీ వైపు విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్ 45 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయం. పారడైజ్ మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ షామీర్పేట 22 కిలోమీటర్లు. 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేసేలా మెట్రో అధికారులకు ఆదేశం. ఇప్పటికే 3 వైపులా విస్తరణకు చకచక అడుగులు పడతా ఉన్నట. హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రోను విస్తరించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పారాడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేటకు 22 కిలోమీటర్లు వరకు మొత్తం అంటే 45 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్లకు డిపిఆర్ తయారు విషయంలో బుధవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశానని, ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలు, కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు అవగాహన ఉందని మెట్రో ఎండీకి సీఎం తెలిపారు. అయినా కూడా రూట్ మ్యాప్ గురించి ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీకి వివరించి ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినా కూడా ఆయన దగ్గరికి పోయి తెలుసుకొని అంటే వాస్తవానికి ఇక్కడ మల్కాజ్గిరిలో 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిండ్రు. ఒక 6 నెలల నుంచి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈటల రాజేందర్ గారి కంటే రేవంత్ రెడ్డి గారికి ఈ ట్రాఫిక్ అవగాహన మీద ఎక్కువ అవగాహన ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీని సంప్రదించి నిర్ణయాలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇటు మేడ్చల్ వరకు, ఇటు షామీర్పేట వరకు ఏది మనం మెట్రో ఎట్లయితే విస్తరించుకుంటున్నామో ఇక్కడ ఉప్పల్ నుంచి మనం ఇక్కడ వరకు వేయగలిగితే, ఏది గట్కేసర్ వరకు వేయగలిగితే, ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు వేయగలిగితే మనకు ఔటర్ రింగ్ రోడ్ దాటి మనకు ట్రాఫిక్ను అక్కడ వదిలిపెడితే వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఈ ప్రాంతంలో కూడా గంటల కమానం జరుగుతూ ఉంది. ఉప్పల్ నుంచి మనకు ఈ గట్కేసర్ వరకు చాలా, గట్కేసర్ కాకుండా కనీసం అన్నోజిగూడ వరకు వేసిన మెట్రో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రజలు నీకు హైదరాబాద్ లోపలికి వచ్చిన తర్వాత భువనగిరి నుంచి ఎవరైనా ఇక్కడ పని చేసుకోవడానికి వస్తే భువనగిరిలోకి వచ్చి భువనగిరి ఈ గట్కేసర్ ఎంటర్ అయిన తర్వాత గట్కేసర్ కాడికి 15-20 నిమిషాలలో వస్తాడు. గట్కేసర్ కాడి నుంచి సికింద్రాబాద్కు రావాలంటే 1.5 గంటన్నర అవుతుంది మళ్ళీ. సో ఈ ట్రాఫిక్ను ఏది కాబట్టి ఆయన అక్కడే బండి పెట్టుకొని ఆడెక్కి 15-20 నిమిషాల్లో సికింద్రాబాద్ కాడు ఉండగలుగుతాడు. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు